2-3 నిమిషాలు చూద్దాం. అదిగోండి వేసుకుంటున్నానండి. వేసుకుందాం పట్టకోకుండా. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు నేను కోడి మాంసం కూర వండుతున్నానండి. నేను 1.5 కేజీ కోడి తీసుకున్నానండి. అంతా బాగు చేయిస్తే 1.5 కేజీ అయిందండి. చక్కగా కాల్చి ముక్కలు కొట్టించానండి. ఇది ఇప్పుడు క్లీన్ చేసుకుందామండి. ఇప్పుడు కూర అయితే శుభ్రంగా నీట్గా కడుక్కున్నానండి. ఒక 1/2 చెంచా పసుపు వేస్తున్నాను. ఇదిగోండి కొంచెం ఉప్పు వేస్తున్నానండి. దీన్ని ఇట్లా కలుపుకుందాం. అర చెంచా పసుపు, 1 చెంచా ఉప్పు తీసుకున్నా కదండి. ఇప్పుడు నేను కుక్కర్లో పెట్టుకుంటున్నానండి. ఈ కూర అనేది నేను కుక్కర్లో పెట్టుకున్నానండి. ఎందుకంటే విడిగా వండుకుంటే దాకలో ఉడకదండి. కుక్కర్లో పెట్టుకుంటే కొద్దిగా మెత్తగా ఉడుకుద్ది, లబ్బర్లా సాగిద్దండి. గిన్నెలో వండుకుంటే కుక్కర్లో పెట్టుకుని కూర వండుకోవాలండి. కుక్కర్లో పెట్టుకున్నాం కదండి. కూర అయితే 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందామండి. ఇందులో నేను ఈలోగా మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. కూర కావాల్సిన మసాలాలు చెప్తానండి. చెంచా సోంపు అండి, ఒక 1/2 చెంచానేమో గసగసాలు, ఒక చెక్క ముక్క అండి, 5 లవంగాలు, 5 యాలక్కాయలండి, ఒక అల్లం ముక్క, 2 కొబ్బరి ముక్కలు, ఒక ఎల్లుల్లిపాయ గర్భం తీసుకున్నానండి పెద్దది. ఇవన్నీ ఇప్పుడు నూరుకుంటానండి. నేను కుక్కర్ అయ్యేలోపు మసాలాలు ప్రిపేర్ చేసుకుందామండి. గరం మసాలా అనేది అది అలా దంచుకోవాలండి. ఇప్పుడు 1 చెంచా గసగసాలు వేసుకుందాం. 1 చెంచా సోంపు వేసుకుంటున్నానండి. ఇవి కూడా కొంచెం మెత్తగా దంచుకుందాం. అన్నీ కలిపి దంచితే నలగవండి. ఈ సపరేట్గా దంచుకోవాలి. గసగసాలని నలగవు. ఇదిగోండి ఇలా చక్కగా నలిగింది. ఇలా నలిగితే సరిపోద్దండి. దీన్ని పక్క తీసేసుకుందాం. ఇప్పుడు ఎండు కొబ్బరి దంచుకుందాం. గ్రేవీ కోసం అండి నేను కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను కొబ్బరి. కొబ్బరి కూడా నలిగిపోయిందండి. దీంట్లోకి తీసేసుకుంటున్నాను. అల్లం ముక్క వేసుకుంటున్నానండి. అల్లం ముక్క కొంచెం నరిగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి రోట్లో దంచుకోవడానికి. నీసు కూరలు అనేటప్పటికి ఫ్రెష్గా దంచుకుంటే అల్లం వెల్లుల్లిపాయ చాలా బాగుంటుందండి. ఎప్పటికప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాని టేస్టే మారిపోతుంది. నేను ఎప్పటికప్పుడే దంచుకునే వేసుకుంటానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నలిగిపోయిందండి. తీసి పక్కన పెట్టేసుకొని కూర వండేసుకుందాం. కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చినాయండి. అయిపోయింది. ఆవిరి అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను కూర వేసుకుంటున్నానండి పొయ్యి మీద. రెండు గరిటెలు ఆయిల్ వేసుకుంటున్నానండి. మీలో పారంకోడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే 1/4 కిలో ఉల్లిపాయలు తీసుకున్నానండి. సన్నగా ముక్కలు కోసి పెట్టుకున్నాను. వేసేసుకుంటున్నాను 1/4 కిలో. 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి కట్ చేసుకుని, అవి కూడా వేసేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకుని 2-3 నిమిషాల పాటు వేయించుకుందామండి ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు అనేది మగ్గిపోయినాయండి. ఇప్పుడే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా వేసిన తర్వాత 2 నిమిషాలు వేయించుకుందామండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం.
కూర అయితే ఆవిరైపోయిందండి కుక్కరు. చూద్దాం. అదిగోండి, ఇంకా వాటర్ కూడా వచ్చినాయి. ఇలా ఉడికిద్దండి. 3 వంతులు ఉడుకుద్దండి, మిగతా ఇంకో వంతు కూరలో ఉడికిపోతుంది, సరిపోద్ది. ఈ చికెన్ అనేది ఇందులో వేసేసుకుంటున్నానండి. నాలుగైదు నిమిషాల పాటు చక్కగా మగ్గిపోవాలండి ఇది. ఈ స్టేజ్లోనే ఉప్పు వేసేస్తానండి నేను. ఉప్పు, పసుపు ఇంకో చెంచా వేస్తున్నానండి నేను. ఇందాక ఒక చెంచా వేసానండి, ఇప్పుడు చెంచాన్నర వేసానండి. ఉప్పు సరిపోయిద్ది. కొంచెం పసుపు వేస్తున్నాను. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు మగ్గబెట్టుకుందామండి. రెండు మూడు నిమిషాల పాటు ఉడికిపోయింది కదండి. ఇప్పుడు కారంను ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకుందాం. చెంచాన్నర కారం వేస్తున్నానండి నేను. 2 చెంచాలు ధనియాల జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు కలుపుకుందాం. ఉప్పు కారం పట్టేంత వరకు 2 నిమిషాల పాటు మగ్గనించుకుందామండి. మూత తీసుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, అడుగు పట్టకోకుండా. మూత పెట్టుకుందాం. మళ్ళీ కూర ఉడికిందో లేదో చూద్దామండి. కూర అయితే ఉడికిపోయిందండి. మసాలాలు వేసేస్తాను ఇప్పుడు. ఇందాక మనం దంచుకున్న కొబ్బరి పొడి, మసాలా పొడి ఉంది కదండి, అది వేసేస్తున్నాను ఇప్పుడు. చిక్కదనం వస్తుందండి కొబ్బరి వేస్తే, చక్కగా గుజ్జు. ఇంకా 2 నిమిషాలు మగ్గించుకొని దించేసుకుందామండి కొత్తిమీర వేసుకొని. కూర అయితే చక్కగా అయిపోయింది. ఇలా చక్కగా గ్రేవీ లాగా ఇలాగా. కూర అయితే అయిపోయిందండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూద్దాం. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. చాలా బాగుంది కూర. కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు. కూర అయితే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ కూర అయితే పారం కోడి మాంసం కదండి, ఈ రకంగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కూర కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.